కరీంనగర్ లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆయనకు చెప్తా ఉన్నాం, ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో దేఖలేంగే రే భాయ్, మీరెంతనో మేమెంతనో దేఖలేంగే అని చెప్పి సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాను, దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నాను, మీ కడుపులో తలకాయ పెట్టి చెప్తా ఉన్నాను, కరీంనగర్ పార్లమెంట్ గడ్డ మీద నుంచే తెలంగాణ వచ్చింది. మళ్ళా కరీంనగర్ పార్లమెంట్ గడ్డ మీద నుంచే కేసీఆర్ గారిని మళ్ళీ మన ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇది దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు ఒక్కటే చిన్న ఉదాహరణ చెప్తా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యువత కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీ అందరికి. ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళు పదే పదే ఇక్కడ తెలంగాణకి ఉన్న రేవంత్ రెడ్డి గారు మరియు కోదండరామ్ గారు ఏమని చెప్పిరా, కేసీఆర్ గారు ఒక్క ఉద్యోగం అని ఇచ్చిండా అని అన్నాడు. ఇన్ని రోజులు అన్నాడా ఎన్నికల ఎవరికి? నేను అడుగుతున్నా, ఈ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నాను. మొన్న జనవరి 4 తారీఖున నేను గొప్పగా జీతాలు వేసిన అని చెప్పినోడు. మరి తెలంగాణ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగులకి 1,60,083 మందికి జీతం వేసినవా వేయలేదా? ఆయన జీతం వేసిండు అంటే ఆ 1,60,083 ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ అని చెప్పి సందర్భంగా యువతకు అందరు కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ 1,60,083 కాదు, మొత్తము 2,02,635 ఉద్యోగాలు ఇచ్చిండు. అన్నా 42,000 ఉద్యోగాలు కేవలం కోర్టులో ఆగిపోయినాయి, కోర్టు ఎడిషన్ తోటి. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ చాతగాని దత్తమ్మలను అడుగుతా ఉన్నా, ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాను, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే, మీరు మొగోళ్ళే అయితే కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రం చూపించండి, బుక్కు భూమికి నేను రాస్తా అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, అభివృద్ధి చేసింది కేసీఆర్, మంచితనం చూసింది కేసీఆర్ అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఇలా చాలా మంది నాతో చర్చ పెడితే నేను ఒక్కటే మాట చెప్పిన, కరీంనగర్ పార్లమెంట్ గెలుస్తారా అని అన్నాడు. 100% కరీంనగర్ పార్లమెంట్ గెలుస్తాం. ఎందుకంటే ఇతర పార్టీలు 1,00,000 తోని స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మన సిరిసిల్ల మన కేటీఆర్ గారు మనకున్నాడు, 1,00,000 తో స్టార్ట్ అవుతున్నాయి ఇతర పార్టీలు అనేది మీరు గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ వేదిక మీద చెప్పాలా వద్దా నాకు తెలియదు, రామన్ ఏమని అంటడా లేదా కూడా నాకు తెలియదు. కానీ ఒక మాట మాత్రం నేను చెప్పాలనుకున్నా, సిరిసిల్ల ప్రజల మీద మాత్రం నేను ఖచ్చితంగా నారాజున్నా. ఎందుకు నారాజున్నా అని అడుగురి. అసలు వాస్తవంగా చెప్తున్నా, సిరిసిల్లానా చెయ్యన పని ఏనదన్నా ఉన్నదా? అసలు వాడని రోడ్లు ఎన్నో ఉన్నాయి. మరి అదే కేటీఆర్ గారికి మీరు 1,00,000 మెజార్టీ ఎందుకు ఇయ్యరు అంటే నేను అడుగుతా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీకు పనులు చేసినాం, మీకు రోడ్లు వేసినాం, మీకు మోరీలు వేసినాం, మీకు ఉద్యోగాలు ఇచ్చినాం, పార్కులు చేసినాం, జిల్లాలు చేసినాం, కలెక్టరేట్ కట్టించినాం, అద్భుతమైన సిరిసిల్ల పోలీస్ కమిషనరేట్ కట్టించిండు. ఇది కేటీఆర్ కాదా? మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా సిరిసిల్ల పట్టణం వాస్తవంగా మా హుజరాబాద్ కంటే చిన్న పట్టణం. అట్లాంటి పట్టణంని ఇలా సిరిసిల్లాని తీసుకుపోయి హైదరాబాద్ తోని పోటీ పడే విధంగా ఇలా చేసిన వ్యక్తి కేటీఆర్ కాదా? మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. సిరిసిల్ల ప్రజలు నేను అడుగుతా ఉన్నా, ఇలా కేటీఆర్ గారు ఉట్టి సిరిసిల్ల నుంచి ఎందుకు పోటీ చేయాలి? నేను ఇలా అన్న ఏమనుకున్నా మంచిదే, నన్ను తిట్టినా మంచిదే, కొట్టినా మంచిదే, ఉన్న ముచ్చట చెప్తున్నా. ఇలా సిరిసిల్ల వాళ్ళకి ఒక ముచ్చట తెలవడం ముచ్చట నేను మీకు అందరు కూడా చెప్పాలని నేను చెప్తున్నా. ప్లీజ్ దయచేసి మీరు ఎవ్వరు కూడా ఏమనుకోవద్దు, మీకు దండం పెడుతున్నా. ఒక్కటే సెకండ్ అలా వాస్తవంగా సిరిసిల్ల ప్రజల్ని అన్నని సిరిసిల్ల ప్రజలకు తెలవాలి కూడా చెప్తున్నా. కేటీఆర్ గారిని వాస్తవంగా హైదరాబాద్ వాళ్ళందరూ కూడా వచ్చి అన్న మీరు హైదరాబాద్ లో చేయండి, సిరిసిల్లాలో ఎందుకు చేస్తారని అడిగాడు. కానీ రామన్న ఏం చెప్పిండు తెలుసా? సిరిసిల్ల అంటే నా గుండెకాయ, నా ఊపిరి సిరిసిల్ల నిష్పెట్టానన్నాడు.
అంటే మీ మీద ఎంత ప్రేమ ఉందో రామన్నకు ఒక్కసారి మీరు ఆలోచించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ 1,00,000+ తోని స్టార్ట్ అవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు అదే విధంగా ఇంతకుముందు కృష్ణ గారు మాట్లాడినరు, ఇంతకుముందు మన సతీష్ గారు మాట్లాడితే ఏం చెప్పిరా, వాళ్ళు మన సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడితే నంబర్ ఉన్నది అని చెప్తుండ్రు. ఆ నంబర్ ఉంటే ఉన్నది, ఆ లీగల్ టీం మనం చూసుకుందాం, ఫీల్డ్ మీద మనం చూసుకుందాం. మీకేమైనా అయితే మేమున్నాం. మనకి కేటీఆర్ గారు ఉన్నారు, మనకి కేసీఆర్ గారు ఉన్నారు. దేకలేంగి అంటే దేకలేంగి అన్నట్టే, టీ అంటే టీ అని కొడదాం, మీకు ఏమి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా దండం పెట్టి మరీ చెప్తా ఉన్నాను, మీరు ఏ ఉత్సాహంతోనైతే ఇప్పుడు ఉన్నారో ఎన్నికలు అయిపోయే వరకు ఇదే ఉత్సాహంతో మీరు ఉండాలని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ, మీ అందరు కూడా ఖచ్చితంగా మీ అందరు ఈ గడ్డ మీద నుంచి కేసీఆర్ గారిని ఏ కష్టకాలంలో అయితే గెలిపించి 2 లక్షల మెజార్టీ ఇచ్చి గెలిపించిర్రో